వివిరావు గారు ఇక మరో అంశం చూసుకుంటే ఇక్కడ విపత్తుకు మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక రైతులకు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలంటూ కూడా నిన్న ఏదైతే వైఎస్ఆర్ జిల్లా తాతిరెడ్డిపల్లిలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. అటు మరి నేలవన్న అరటి తోటను కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరిశీలించి దీనికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇటు కూటమి సర్కార్ వచ్చాక ఉచిత పంటల బీమాకు మంగళం పెట్టారు. ఇటు అలాగే మళ్ళీ మన ప్రభుత్వ రంగానే నెల రోజుల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా అందిస్తామంటూ చెప్పినప్పటికీ కూడా ఎక్కడ దాన్ని సరైన అంటే పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒక విధంగా చూసుకుంటే ఇది ఆ కూటమి సర్కార్ రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిధుల కొరతతోని భారీగా ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ విదితమే. అయితే ఇలాంటి రైతుల విపత్తులు ఏదైతే గాలి వానలు ఇట్లాంటివి వచ్చినప్పుడు డెఫినెట్ గా అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు ఖచ్చితంగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఖచ్చితంగా రైతులను కానీ ఇంకా మిగతా నీడి వర్గాలకు చేరే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగానే ఈరోజు వీళ్ళు ఏదైతే నిన్న అరటి తోటల విషయంలో కానీ ఈ రాళ్ల వాన లేదా వడగళ్ళ వల్ల వచ్చినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో రైతులకు జరుగుతున్నటువంటి పాత విషయాలు, కొత్త విషయాలు అన్ని కూడా అన్యాయం జరుగుతుందనే విషయం ఎక్కడెక్కడైతే గ్యాప్స్ రాష్ట్ర ప్రభుత్వం వదులుతుందో ఆ గ్యాప్స్ మీద ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈయన వైసీపీ ప్రాంతాన్ని రీచ్ అవుట్ అవడం, మరి కేంద్రంలో ఉన్నటువంటి ఈరోజు ప్రధానంగా ఒక ప్రెషర్ అయితే ఉంది పోలవరం విషయంలో కానీ. కేంద్రం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అధికార ప్రభుత్వంలో, ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ మరి కూటమి, ఈ కూటమి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారం ఉంది. మరి రెండు ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే భారీ స్థాయిలో ఆశిస్తున్నటువంటి నిధులు, వాళ్ళకి రావాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ విషయంలో ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ దాడిలో కూడా కొంత వాస్తవాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుసంధానంతోనే పనిచేసింది, అప్పుడు కూడా ఈ ఇబ్బందులు వచ్చాయి. మరి ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొంత ప్యాకేజీలు కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో అనౌన్స్ చేసినప్పటికీ నిజమైనటువంటి ప్రాతిపదికన అంటే ఏదైతే వనరులతో పాటు ఏదైతే మూలంగా రైతులకు సపోర్ట్ గా ఉండేటువంటి భారీ స్థాయిలో పొందాల్సినటువంటి ఈ ఏదైతే కంపెన్సేషన్ కానీ, ఎంఎస్పి ధరలు కానీ, తర్వాత ఏదైతే నష్టపరిహారాలు కానీ, ఈరోజు మనందరికీ విదితమే రైతు పెడుతున్న పెట్టుబడికి వారికి రావాల్సినటువంటి గిట్టుబాటు ధరకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం చూసాం గతంలో. ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, వారు ఎలా రైతు విషయాల్లో కొన్ని చట్టాలు తెచ్చి భంగపడి మళ్ళీ రివర్ట్ చేసుకొని, అంటే ఇవాళ రైతులకు ఇవ్వాల్సినటువంటి, ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ అని మొత్తం దేశంలోనే అత్యధిక అంటే బియ్యం అంటే మనకు వరి ధాన్యాన్ని అందిస్తున్నటువంటి 2-3 రాష్ట్రాల్లో పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అని మనందరికి తెలిసిన విషయం. కానీ ఈరోజు ఎంతైతే వారికి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకం విషయంలో ఎంతైతే వారికి బ్యాక్ సపోర్ట్ గా ఉండాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం లేదు అనేది మాత్రం అందరికి తెలిసిన విషయమే. ఆ విషయంలో వాళ్ళు భారీ స్థాయిలో ఇలాంటి పాలసీలు అంటే కొంత రైతు బీమా లాంటి పథకాలు కూడా ఈ రోజు భారీ స్థాయిలో వాళ్ళు అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రైతు బీమాకి ఇచ్చేటువంటి ఆ డబ్బు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడం, దాని ద్వారా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు తక్షణమే వారికి అందాల్సిన సహాయం ఇవ్వాల్సిన విషయంలో కొంత జాప్యం జరగడం, ఇవన్నీ కూడా ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ దాని యొక్క అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది, ఆ గ్యాప్స్ ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే నిన్న వీళ్ళు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.